మోంతా తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 80 రైళ్లను రద్దు చేసింది. తుఫాను ప్రభావాన్ని బట్టి మరికొన్ని రైళ్లు కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు బులెటిన్స్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. రైళ్ల దారి మళ్లింపుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. హౌరా నుంచి చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్ చేశామన్నారు. తుఫాను ప్రభావంతో రైల్వే ట్రాక్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేపడతామని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి ప్రారంభమైన రైళ్లు తుఫాను ప్రభావిత ప్రాంతాల గుండా వెళ్లకుండా చూస్తామంటున్న సిపిఆర్ఓ శ్రీధర్తో మా కరెస్పాండెంట్ సుస్మిత ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని ట్రైన్స్ని పార్షియల్గా అలాగే కొన్ని క్యాన్సిల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది, కొన్ని డైవర్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఎన్ని డైవర్ట్ చేశారో అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, తుఫాను ప్రభావం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం ఎన్ని ట్రైన్స్ డైవర్ట్ చేశారు సార్? అదే ప్రస్తుతానికి సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల 80 ట్రైన్స్ని అయితే ప్రస్తుతానికి ఫుల్గా క్యాన్సిల్ చేశాము. ఆ ట్రైన్స్ అంటే డిఫరెంట్ హౌరా నుంచి కావచ్చు, లేదంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఏవైతే ఆల్రెడీ రన్లో ఉన్నాయో ఇవాళ స్టార్ట్ అవుతే అది రేపు సైక్లోన్ ఇంపాక్ట్ అయ్యే ప్రదేశానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వాటన్నిటిని డిసైడ్ చేసి రేపు సాయంత్రం ఈవినింగ్ 5 నుంచి ఎల్లుండి మార్నింగ్ 5 వరకు ఆ టైంలో ల్యాండ్ ఫాల్ జరిగే అవకాశం ఉంది, సైక్లోన్ హిట్ చేసే అవకాశం ఉంది మచిలీపట్నం కాకినాడ మధ్యలో. సో ఆ ప్రాంతంలో ట్రైన్స్ జ్యూరిస్డిక్షన్లోకి రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 80 ట్రైన్స్ క్యాన్సిల్ చేసాం. ఇంకా ఫర్దర్గా కొన్ని డైవర్షన్స్, షార్ట్ టర్మినేషన్ అవి ఇవ్వబోయేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రన్నింగ్లో ఉన్న వాటికి అంటే ఏమైనా సూచనలు ఇస్తూ ఉన్నారా సార్? వీటికి సంబంధించి ఇప్పుడు చెప్పినట్టు ఆల్రెడీ రన్నింగ్లో ఉండి రేపు ఈవినింగ్కి సైక్లోన్ ఏదైతే ఇంపాక్ట్ చేయబోతుందో అప్పుడు హెవీ విండ్ స్పీడ్ ఉండి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఆ ప్రాంతంలో ట్రైన్ ఉండకుండా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ డైవర్షన్ సంబంధించి కూడా కొన్ని ఇంకా ప్లాన్ చేయబోతూ ఉన్నాం. ఇంతేకాకుండా రైల్వే తరఫున కూడా చాలా ప్రిపేర్నెస్ చేసాం. ఆల్రెడీ మా పెట్రోలింగ్ టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఉన్నారు. వారితో పాటే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరు కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్ రాజమండ్రి కావచ్చు, కాకినాడ, విజయవాడ, తెనాలి, గుంటూరు ఇలా అన్ని చోట్ల కూడా ఇంపార్టెంట్ సీనియర్ ఆఫీసర్స్ కూడా స్టేషన్ క్యాంప్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా మాన్సూన్ రిజర్వ్స్ అని స్పెషల్ ట్రైన్స్ మెటీరియల్తో ఉన్న స్పెషల్ ట్రైన్స్ ఇక్కడ ఫ్లడింగ్ కానీ లేదంటే ట్రాక్ కొట్టుకపోవడం కానీ జరిగితే ఇమ్మీడియట్గా రిస్టోర్ చేసేందుకు కూడా వాటికి సంబంధించిన మెటీరియల్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సిద్ధంగా పెట్టుకున్నాం. మొత్తంగా చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు అయితే 80 ట్రైన్స్ని క్యాన్సిల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే చెన్నై నుంచి విశాఖపట్నం, విజయవాడ వెళ్తూ హౌరా వైపు వెళ్తున్నాయో అక్కడి నుంచి చెన్నై వైపు హౌరా నుంచి చెన్నై వైపు వస్తున్న వాటన్నిటిని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్స్ రేపు సాయంత్రంలోకి ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న ఏరియాస్ నుంచి పూర్తిగా పంపించి వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా కూడా ఎక్కడైనా డ్యామేజ్ అయినప్పుడు కూడా వెంటనే కూడా రిస్టోర్ చేసే విధంగా పూర్తిగా అధికారులు అప్రమత్తంగా ఉన్నట్టు కూడా సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెప్తూ ఉన్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.